అతను ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వెయిట్ చేస్తున్నాం. అంటే మాధురి గారు మీరు ఫీల్ అవ్వకూడదు. మనం దువ్వాడ శ్రీనివాసరావు గతంలో మీడియా ముందు మాట్లాడేటప్పుడు తన భార్య తనకు ఇంటి నుంచి వెళ్ళగొట్టిన తర్వాత కారులో పడుకున్నాను, చెట్ల కింద పడుకున్నాను అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదే వాస్తవం. తర్వాత వచ్చిన తర్వాత తాను ఇండివిజువల్ గా ఈ హౌస్ కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత ఈ రోజు చూస్తే ఆయన కూడా ఇంట్లో లేరు. అంటే భార్య వెళ్ళగొట్టింది, ప్రియురాలు కూడా వెళ్ళగొట్టింది అనుకోవచ్చా? ఏంటి ఇండివిజువల్ గా కట్టుకోలేదు, మేము మా సపోర్ట్ తో ఇల్లు కట్టుకున్నారు, మేము వెళ్ళగట్లేదు. ఇప్పటికీ మేము స్టిల్ రిక్వెస్ట్ చేస్తున్నాం అతనికి, మీరు వచ్చి ఇక్కడ ఉండండి, కార్యాలయం మీరు కంటిన్యూ చేయండి, మీరు ఉండండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ తను ఒప్పుకోవట్లేదు. మేము ఇంకా రిక్వెస్ట్ చేస్తాం, తను ఏం నిర్ణయం తీసుకుంటారో చూస్తాం. మేము తనకి మేము ఎప్పుడు వెళ్ళగట్టే మనుషులం కాదు, అతని అభిమానిగా ఎప్పుడు అతను సపోర్ట్ చేస్తూ ఉండే మనుషులమే. కాబట్టి సో మేము మాకు అలాంటి ఆలోచన కూడా లేదండి. శ్రీని గారు ఎక్కడ ఉంటే మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. అంటే బయట కూడా ఒక వాదన అయితే బలంగా ఉందండి. ఇప్పుడు ఏదైతే దువ్వాడ శ్రీనివాసరావు మీకు ఇల్లు రిజిస్ట్రేషన్ క్రమం ఏదో ఉందో, మీరు దువ్వాడ శ్రీనివాస్ కి బ్లాక్ మెయిల్ చేశారని, బెదిరించారని, ఈ ఇల్లు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయకపోతే ఎంతకైనా తెగిస్తానని మీరు చెప్పారని, దాన్ని భయపడే దువ్వాడ శ్రీనివాసరావు మీకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేశారు. కామెడీగా ఉంది అవన్నీ వింటుంటే. భయపడడానికి, బ్లాక్ మెయిల్ చేయడానికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు చిన్న పిల్లలేం కాదు. తను ఎప్పుడైనా చెప్పగలరు, ఏ టైంలోనైనా నిజంగా నాకు బ్లాక్ మెయిల్ చేసింది చెప్పింది అని ఎప్పుడైనా చెప్పగలరు. తను ఏ రోజు కూడా నా గురించి అలా చెప్పలేదు. ఎందుకంటే వాస్తవాలు అందరికీ తెలుసు, ఊర్లో జనాలకు కూడా తెలుసు ఇక్కడ వాస్తవం ఏంటనేది. నేను ఎంత సపోర్ట్ చేశాను, నేను ఫైనాన్షియల్ గా ఏం సపోర్ట్ చేస్తాను, ఇక్కడ ఎలక్షన్ లో నేను ఏం సపోర్ట్ చేస్తానని అందరికీ తెలుసు కాబట్టి మీరు సపోర్ట్ చేయడం జరిగింది. అతను కూడా నా పక్క న్యాయం ఉంది, నేను నష్టపోకూడదన్న ఆలోచనతోనే నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. దీంట్లో బ్లాక్ మెయిల్ చేసి చెందడానికి దీంట్లో ఏమీ లేవు. అంటే ఏదైనా కోల్పోయారో ఇప్పుడు మళ్ళీ సేమ్, అంటే ఏదో సామెత లాగా మనము ఎక్కడ మొదలయ్యారో అక్కడికే వెళ్ళారు అన్నట్టు, చెట్టు కింద పడుకున్నాను, వ్యాన్ లో పడుకున్నాను, కారులో పడుకున్నాను చెప్పిన దువ్వాడ శ్రీను మరి అదే పరిస్థితిలో మళ్ళీ వెళ్ళిపోయారు అనుకోవచ్చు కదా మీ వల్ల? అలా ఎందుకు అనుకోవాలి, నా వల్ల కాదు, వాణి వల్ల. మళ్ళా వాణియే తనకి రోడ్డు మీద పెట్టింది, మళ్ళా వాణియే ఈ స్థితి తీసుకొచ్చింది. తను ఇక్కడ ఎంటర్ అవ్వకుండా, తన కార్యక్రమాలకి డిస్టర్బ్ చేయకుండా, తన పని తను చేసుకుంటూ పోతే ఈ సిచ్యువేషన్ ఈ రోజు రాదు. మేము కూడా అడుగుండే వాళ్ళం కాదు, మా డబ్బులు మాకు ఇవ్వండి అని మేము అడుగుండే వాళ్ళం కాదు. ఎందుకంటే మేము కార్యాలయం కోసం మేము ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసాం. ఇప్పటికి తనకుండాలని ఆలోచనతో మాకు ఉండేది. కానీ ఇది కూడా తను ఆక్యుపై చేసుకొని మీరే చూసారు కింద డోర్స్ అవి ఎలా ఆక్యుపై ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు ఆక్యుపై అయినప్పుడు డోర్స్ పగలు కొట్టాల్సిన అవసరం ఏముంది? భర్త మీద రైట్స్ అనుకోవాలి, భర్త మీద భార్యకి రైట్స్ ఉంటే 2 సంవత్సరాల క్రితం ఇంటికి తాళం వేసి ఎందుకు గెంటేసింది? అంటే ఫ్యామిలీ అయిన తర్వాత తను ఒక ఎమ్మెల్సీ కదా. డిస్ప్యూట్స్ మీరు చిన్నగా తీసుకోకండి, డిస్ప్యూట్స్ అనేవి ఉంటే ఇంట్లో తెచ్చుకోవాలి సామరస్యంగా. మరి ఆవిడ రియలైజ్ అనుకోవచ్చు కదా, రియలైజ్ అయ్యి మళ్ళీ భార్యతో భర్తతో కలిసి ఉండడానికి ఆవిడ వచ్చే క్రమంలో దువ్వాడ శ్రీనివాసరావు డోర్ తీయలేదని ఆవిడ చెప్తున్న పరిస్థితి. అసలు శ్రీని గారు ఆ రోజు ఇంట్లో లేరు కదా, ఇంట్లో లేనప్పుడు కదా ట్రెస్ పాస్ చేశారు. ఇంటప్పుడు వచ్చినప్పుడు కుంపాలు తీసుకుని అతను చంపడానికి కదా వెళ్ళారు. అంత ముందు రోజు కూడా కూతుర్లు ఇంటికి వస్తామని వాళ్ళ నాన్నతో మాట్లాడడం, వాట్సాప్ చాటింగ్ చేయడం గట్రా పిల్లలు చూపించే పరిస్థితి ఉంది. ఏంటి ఆ రోజు కూడా పిల్లలు కూడా తనకి చంపడానికే వచ్చారండి, ట్రెస్ పాస్ చేయడానికే వచ్చారు. మాట్లాడే ఆలోచన ఉంటే కన్న తండ్రికి ముందు నుంచి ఒకటే అడుగుతున్నాను, దువ్వాడ వాణి అనే వ్యక్తి 2 సంవత్సరాలు ఏ రోజైనా శ్రీని గారికి కాల్ చేసిందో నాకు కాల్ చూపించమనండి. మీకు మీడియా ముఖంగా నేను సవాల్ చేశాను. పిల్లలు మాట్లాడుతున్నారు కదా, కాదండి. ఇప్పుడు వాణి మీరు అన్నారు కదా భర్త అనే రైట్ తో వచ్చిందని చెప్తున్నారు కదా, మరి 2 years క్రితం పంపించినప్పుడు నువ్వు మరి భర్త అనే రైట్ తో ఏ రోజైనా ఫోన్ చేసి ఒక మెసేజ్ చూపించండి నాకు, మీరు ఇంటికి వచ్చేయండి, మీతో మేము వస్తాం మాట్లాడడానికి మెసేజ్ చూపించండి. అవేమీ లేవు. తను వచ్చినప్పుడు కూడా అదే చెప్పింది కదా, పలాస మీరు వెళ్ళిపోండి, మాధురితో పలాసలోనే ఉండొచ్చు, మీరు టక్కల్లో ఉండకూడదు, టక్కలి ఇల్లు నాకు కావాలి, ఇంటి నుంచి మీరు పోండి, టక్కల్లో ఉండిపోండి అంటే అక్కడ భర్త మీద ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది? మీకు ఏమైనా కనిపిస్తుందా? మాకు మా ఈ 2 రాష్ట్రాల ప్రజలు కూడా ఎక్కడ ప్రేమ కనిపించలేదు, మీకు ఒక రామ్ గారికి ఒకరికే కనిపించింది. అంటే నేనేది ఏంటంటే ఇప్పుడు మీది కుటుంబ తగాదాలు అవ్వచ్చు, ఆయన ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నారు. ఇది 2 రాష్ట్రాలు మీరు అనేటట్లు 2 రాష్ట్రాల్లో ఒక న్యూసెన్స్ లాగా అయ్యిందని అనుకుంటున్నారు. న్యూసెన్స్ ఆమె చేసింది, ఇది న్యూసెన్స్ లాగా అవ్వలేదు. తను ఇంటి నుంచి గెంటు వేసినప్పుడు కూడా ఎక్కడ తను చెప్పుకోలేదు కదా తన బాధని. నాకు 30 సంవత్సరాల నుంచి కష్టాలు పెట్టింది, నాకు చంపడానికి చూసింది, నాకు ఇంటి నుంచి గెంటేసింది ఏ మీడియా ముందుకైనా చెప్పారా శ్రీనివాస్ గారు? తన మనసులోనే బాధను భరించుకుంటూ తను మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చి మళ్ళీ రాజకీయాలు స్టార్ట్ చేశారు. కానీ ఏ రోజు కూడా నేను ఎంత బాధపడుతున్నాను, నాకు ఇంటి నుంచి గెంట వేయబడ్డానని ఏ రోజు ఏ మీడియా ముఖంగానే చెప్పారా? ఎవరు న్యూసెన్స్ చేశారు? ఆమె కదా. ఈ 2 years లో ఎందుకు మరి రాకుండా డైరెక్ట్ గా వచ్చి మీడియాని ఎందుకు తీసుకురావాలి? కుటుంబ సమస్యలు మీడియా ముందు పెడతామా, కుటుంబం మధ్యలో పెడతామా?
కుటుంబ మధ్యలో ఎవరైనా సరే 4 గోడల మధ్య తెచ్చుకుంటామా, 2 రాష్ట్రాల ముందు, ప్రజల ముందు, మీడియా ముందు పెట్టి తెచ్చుకుంటామా? తనకు ఆలోచన ఎప్పుడు భర్తతో సామరస్యంగా పరిష్కరించుకునే అలా ఆలోచన తనకి ఎప్పుడు లేదండి. శ్రీని గారిని ఎప్పుడు నాశనం చేసేయాలి, వీళ్ళు కూడా ఉండకూడదు, టెక్కల్లో అతను ఉండకూడదు, టెక్కల నుంచి వెళ్ళిపోవాలన్న ఆలోచనతోనే ఆమె ట్రెస్ పాస్ చేసి ఇంట్లోకి వచ్చి ఇల్లు ఆక్యుపై చేసి శ్రీని గారిని మళ్ళా గెంటి వేయడానికి ప్లాన్ చేసింది, మళ్ళా ఇంటికి లాక్ చేయడానికి ప్లాన్ చేసింది. అంటే కుటుంబంలో ఇవన్నీ సర్వసాధారణం అండి. కుటుంబంలో ఎక్కడ సర్వసాధారణం? నాకు తెలిసి 30 years నేనెప్పుడు ఇలాంటి భార్య భర్తల మధ్యన తగులని సర్వసాధారణం. మీకు కూడా ఒక కుటుంబం ఉంది, మీకు 3 కూతుర్లు ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ కూడా కుటుంబం ఉంది, భార్య ఉంది, 2 కూతుర్లు ఉన్నారు. ఈ 2 కుటుంబాల మధ్యన మీరు అనవసరంగా ఎంట్రీ అయ్యి ఈ కుటుంబాలు 2 విడదీశారని కూడా అనుకుంటున్న పరిస్థితి. అది నా ఒపీనియన్. అనవసరంగా నేను ఎంటర్ అవ్వలేదు, వాణియే నన్ను పిలిచింది రాజకీయాల్లోకి, పిలిచి నా కుటుంబాన్ని కూడా నాశనం చేసింది. రాజకీయంగా నేను కూడా ఎదుగుతున్న టైంలో, నాకు రాజకీయంగా పేరు వస్తున్న టైంలో, నేను కూడా రాష్ట్రంలో పేరు తెచ్చుకుంటున్న టైంలో నన్ను కూడా నాశనం చేయాలని ప్లాన్ చేసి ఇద్దరిని కలిపి ప్లాన్ చేసింది ఆమె. ఇద్దరిని, శ్రీని గారికి రాజకీయంగా పైకి వస్తే తట్టుకోలేని వ్యక్తి నన్ను ఎలా తట్టుకుంటుంది? ఆమె తీసుకొచ్చిన వ్యక్తిని, నా పేరు ప్రఖ్యాతను తను తట్టుకోలేదు కదా. తట్టుకోలేక ఇద్దరిని కలిపి ప్లాన్ చేసి ఇద్దరిని నాశనం చేయాలని ప్లాన్ చేసి కుట్ర పని ఆ 2 years బ్యాక్ ఇవన్నీ చేసి ఇప్పుడు కూడా ఇదే ప్లాన్ చేసింది. ఇప్పుడు ఈ కుట్రలో భాగంగా మీరు ఏమైనా డిస్టర్బ్ అయ్యారా మీ ఫ్యామిలీ పరంగా? మా ఫ్యామిలీ పరంగా డిస్టర్బ్ అయ్యామండి. కలిసి నేను విడిపోయి ఉన్నాం, అదే చెప్తున్నాను. లాస్ట్ టైం ఏదో మీడియాలో కూడా మనం చూస్తున్నాం. తను ఒకటే చెప్పారు, ఆమె మంచిది, ఆమె మాకు బాగా చూసుకునేది, ఆమె నాకు పిల్లలా చూసుకునేది. తనకి హార్ట్ అటాక్ వచ్చి బైపాస్ సర్జరీ అయినప్పుడు నేను జాగ్రత్తగా చూసుకున్నాను. మా మావయ్య గారికి 9 years మా అత్తగా చనిపోయాక నాతోనే చూసుకున్నాను, నా ఇంట్లోనే పెట్టుకుని నేనే చూసుకున్నాను అతను బాగోగులని. సో అందుకని వాళ్ళ కోసం మాట్లాడారు. ఈమె ఇష్యూ చేసిన రూమర్స్ వచ్చినంత మాత్రంగా అవి నిజమైపోదు. రూమర్స్ అనేవి సర్వసాధారణంగా వస్తుంటాయి. కానీ రూమర్స్ క్రియేట్ చేసిందని మీరు దువ్వాడ శ్రీని దగ్గర అయ్యారా? రూమర్స్ క్రియేట్ చేసిన దగ్గర అవడం కంటే కూడా నేను అభిమానించే వ్యక్తిగా, నేను ఆరాధించే వ్యక్తిగా దువ్వాడ శ్రీని అనే వ్యక్తి చెట్టు కింద కారులోనో ఉండిపోవడం తట్టుకోలేక నేను దగ్గర అవడం జరిగింది. ఏంటి అసలు దువ్వాడ శ్రీనివాస్ ని పవర్ చూసారా, మనీ చూసారా? ఏం పవర్ చూడడానికి దువ్వాడ శ్రీనివాస్ గారు 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా తను పరోక్షంగానే ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాల కంటే కూడా తను ఎప్పుడు ఓటమి పాలయ్యి అటు ప్రతిపక్షంలోనే ఉన్నారు. తన పవర్ చూసి నేను తను అభిమానించడానికి. తనకు ఒక విలువలు ఉన్న వ్యక్తి, తను ప్రజల పక్షపాతి కాబట్టి అతనికి ఆలోచనలకు దగ్గరగా నా ఆలోచనలు కూడా ఉన్నాయి కాబట్టి అతన్ని అభిమానించడం జరిగింది. నేనే కదా, అలాంటి అభిమానులు చాలా మంది ఉన్నారు. చాలా అభిమానులు ఉన్నారు కానీ ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే అభిమానులు నేను డబ్బులు ఇచ్చాను కదండి, అభిమానంతో నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి ఆడపిల్లగా నేను నష్టపోకూడదన్న ఆలోచనతో నాకు రిజిస్ట్రేషన్ చేయడం. ఈ ఇల్లు కాస్ట్ 7-8 కోట్లు ఉంటుందని చెప్తున్నారు. మీరు చెప్పే దీన్ని బట్టి చూసుకుంటే గతంలో 2 crores ఎన్నికల ముందు ఇచ్చాము, తర్వాత 50 lakhs ఇచ్చామన్నారు. అంతే 8 కోట్ల ప్రాపర్టీ 2.5 కోట్లకే మీకు రిజిస్ట్రేషన్ చేశారా? ఏంటి మీ ఇద్దరి మీద అంత తిక్కు బంధం? ఇప్పుడు ఈ వాల్యూ అనేది మార్కెట్ వాల్యూ అంటే 1,38,00,000 మార్కెట్ వాల్యూ ఉందండి. మార్కెట్ వాల్యూ ప్రకారం నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఇంకా తనకి ఇంకా ఏమైనా వాల్యూ ఉండి ఇంకా డబ్బులు ఇవ్వాల్సి వస్తే నేను డబ్బులు ఇంకా రిమైనింగ్ అతనికి ఇస్తాను. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇంత అల్లరిపాలు అయ్యారు. మీరు అవ్వచ్చు, దువ్వాడ శ్రీనివాస్ అవ్వచ్చు, దువ్వాడ శ్రీనివాస్ భార్య వాన్ అవ్వచ్చు. ఎప్పుడైనా మీకు సిగ్గు అనిపించిందే? అసలు ఎందుకు ఆ ఇద్దరు కుటుంబాల మధ్యన ఎందుకు వెళ్ళాను? తప్పు చేస్తే సిగ్గుపడాలి, ఆమె సిగ్గుపడాలి. ఆమె నేను నా భర్తని ఒక రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తిని నేను నాశనం చేస్తున్నానని సిగ్గుపడాల్సింది ఆమె. తప్పు చేసిన సిగ్గుపడాలి. మేము తప్పు చేయలేదు, నేను న్యాయం వైపు నిలబడ్డాను, నిజాయితీగా ఉన్నాను కాబట్టి ఈ రోజు న్యాయం నిజాయితీ గెలిచింది. ఆమె తను తట్టాబుట్టా సర్దుకుని బయటకు వెళ్ళవలసి వచ్చింది. అంతేగాని నేను సిగ్గుపడే పని నేను ఎప్పుడు చేయలేదండి. నేను తన మంచి మనిషి, తను అభిమానించే వ్యక్తిగా తన పక్కన నేను ఉంటాను. దువ్వాడ శ్రీనివాస్